అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళప్రదుడైన ఆ శివుని గురించి, బోళాశంకరుడైన ఆ శివుని గురించి, పంచారామాలలో ప్రసిద్ధి పొందిన ఆ శివుని గురించి మాట్లాడుకుంటున్నాం. వెళ్ళిపోదామా అండి వీడియోలోకి? సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించాడండి. అసురుడు కదండి, తారకాసురుణ్ణి సంహరించాడు. ఆ తారకాసురుణ్ణి సంహరించినప్పుడు అతని గొంతులో ఉన్న శివలింగము 5 ముక్కలుగా విడవడి ఈ పంచారామాలలో కొలువై ఉన్నాడనమాట. 5 ముక్కలుగా ఆ యొక్క గొంతులో ఉన్న లింగము ఎక్కడెక్కడ పడింది, ఎక్కడెక్కడ ప్రసిద్ధి పొందింది అంటే ద్రాక్షారామము, భీమారామము, క్షీరారామము, సోమారామము, అమరారామముగా 5 పుణ్యక్షేత్రాలుగా విలసిల్లినాయండి. ఆ యొక్క గొంతు నుంచి విడబడ్డ ఆ శివలింగము 5 ముక్కలుగా అయ్యి తారకాసురుని సంహరించినప్పుడు సుబ్రహ్మణ్యం ఆ విధంగా పంచారామాలు ఏర్పడ్డాయి. శివ అంటేనే మంగళప్రదుడు అని అర్థం. శివ అనగానే మంగళప్రదుడు అని. మంగళం అంటే శుభాన్ని ఇచ్చేవాడు. వివాహాలకి కానివ్వండి, ఎటువంటి శుభకార్యాలు జరగాలన్నా, సంపదలు చేకూరాలన్నా త్రిమూర్తి స్వరూపుడైన ఆ శివుణ్ణి పూజించాలండి. ముఖ్యుడు శివుడు. సృష్టిని తయారు చేసేవాడు బ్రహ్మదేవుడైతే, పోషించేవాడు విష్ణువు, లయం చేసుకునేవాడు శివుడు. లయము అంటే ఆ సృష్టిని విధ్వంసం చేసేవాడు అని. విధ్వంసం చేసేవాడు అయినప్పటికీ కూడా మంగళ స్వరూపుడు బోళాశంకరుడు శివుడు. ఆ శివుని యొక్క నామం నోరారా శివ అని పిలిస్తే చాలు, నేనున్నా అని వచ్చేస్తాడండి. వందే శంభు ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం శశిధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంకవహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. ఆ శివుణ్ణి నోరారా శివ అని పిలిస్తేనే పలుకుతాడే బోళాశంకరుడే. ప్రకృతిలో ఉండే సత్వ, తమో, రజో గుణాలకి అతీతుడు. సత్వగుణానికి కానివ్వండి, తమో గుణానికి కానివ్వండి, రజో గుణానికి కానివ్వండి, అన్నిటికీ కూడా అంటనివాడు, అతీతుడు శివుడు. ఈ శివుని బోళాతనం ఏమిటో, అమాయకత్వం ఏమిటో, పిలవంగానే ఎందుకు వసుడవుతాడో ఒక చిన్న సంఘటన ద్వారా చెప్తానండి. దీన్ని బట్టి శివుడు పిలవంగానే ఎలా వస్తాడో మీకు అర్థమైపోతుందండి. ఒక దొంగ దొంగతనాలు చేసి పొట్ట పోషించుకుంటూ ఉంటాడండి దొంగ. అయితే ఈ దొంగకి ఒకసారి ఎవరి ఇళ్లల్లోనూ దొంగతనం చేయటానికి ఏమి లభించలేదు, అవకాశం చిక్కలేదండి. గుళ్ళ మీద పడ్డాడండి, గుడుల మీద పడ్డాడు. గుళ్ళోకి వెళ్తుంటే ప్రతి గుడికి కూడా పెద్ద పెద్ద తాళవల్ల వేసి ఉన్నాయండి. అరే, నాకు పొట్ట పోషించుకుంటానికి ఈరోజు ఏమి దొరకవా అనుకుంటూ చూడంగానే ఎదురుకుండా శివాలయం కనిపించిందండి. ప్రతి గుడికి ఇంతింత తాళాలు వేసిన వాళ్ళు ఈ బోళా శంకరుడికి తాళం లేకుండా తలుపు పుట్టిన దగ్గరికి వేసి ఉన్నదండి. లోపలికి చొరబడ్డాడు. ఆ శివుణ్ణి చూశాడు. చుట్టుపక్కల మొత్తం వెతికాడు. తినటానికి ఏమీ దొరకలేదు, అమ్ముకుంటానికి కూడా అతనికి ఒక వస్తువు కూడా దొరకలేదండి. అరే, ఈ శివుడు ఏం శివుడు రా బాబు, ఏమీ లేవు ఈయన దగ్గర ఖరీదైనవి.
శ్మశానంలో తిరిగే ఈయన దగ్గరికి నేను రావటమే పొరపాటు చేశాను. అదే ఏ కృష్ణుడి దగ్గరికో వెళ్తే వెండి మురళినో వెండి వస్తువులు బంగారపు వస్తువులు ఆ కృష్ణుని ఆభరణాలన్నా దొరికేవి. అదే రాముల వారి గుడికి వెళ్తే ఆయన పాదుకలైనా సరే అమ్ముకున్నా నా పొట్ట నిండేది. ఈయన దగ్గరే ఉంది, ఉట్టి లింగంతో ఉన్నాడు, ఈయన రాయిగా పడి ఉన్నాడు, ఈయన దగ్గరికి వచ్చి పొరపాటు చేశాను రా బాబు అనుకుంటున్నాడండి దొంగ. అనుకుంటూ ఉంటే అటు ఇటు చూశాడు, ఏమీ కనపల్లా. శివలింగం దగ్గరలో ఒక ప్లేటులో విభూది ఉంది. ఆ బూడిదని ఇలా తీసుకున్నాడండి. తీసుకొని ఇదేం చేసుకుంటా బూడిద, ఈయన దగ్గర ఈ బూడిద తప్ప ఏమీ లేదు అన్నాడు. ఇలా అంటున్నప్పుడే అతని మీద ఆ లింగం మీద ఆ బూడిద, ఆయన అంటున్న బూడిద పడిందండి. అవన్నీ గమనించటలా. ఏదన్నా వస్తువు అమ్ముకుంటా అనుకుంటుందా లేదా తినటానికి నాకు ఆహారం ఉందా, ఇది మాత్రమే చూస్తున్నాడండి. అయితే ఇతని దృష్టి అటు ఇటు చూశాడేమో, కొంచెం పైకి చూశాడండి. శివలింగం మీద ఒక రాగి పాత్రలో నీరు టప్ప టప్ప చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి. పూజారి దాని నిండా నీళ్లు పోసి వెళ్ళాడు. టప టప చుక్కలు పడుతున్నాయి. ఏమీ దొరకలేదనుకున్నా, ఇది అమ్ముకున్న ఒక పూటన్నా నా కడుపు నిండిపోతుందిలే అనుకొని ఏం చేశాడు, దాన్ని అందుకుందామని చూశాడండి. హైట్ మీద ఉంది కదండి, అందలేదు. బాగా ఎత్తుకుంది, అందలా. ఏంటిది అందటం లేదు, ఈరోజు కడుపు మార్చుకోవాల్సిందేనా అనుకుంటూ ఏం చేశాడో అది అందుకుంటాం కోసమని శివలింగం మీదే కాలు పెట్టి అది అందుకున్నాడండి. అందుకొని తీసే లోపల జారి పడిపోతుంటే ఎవరో తన్ని పట్టుకున్నట్టుగా అనిపించింది. ఎవరా అని చూస్తే శివుడే తన్ని ఇలా కౌగిలించుకొని పడకుండా పట్టుకున్నాడండి. ఒక్కసారిగా వణికిపోయాడు. ఆ శివుణ్ణి చూసి ఈ దొంగ వణికిపోయాడండి. వణికిపోయి అయిపోయిందిరా, నా ప్రాణాలు ఈ రోజుతో పూర్తి, ఈయన నన్ను బతకనీడు, అందరూ పూజలు చేసే ఆ శివలింగం మీద నేను కాలు పెట్టా, నా కడుపు నింపుకుంటానికి ఆ రాగి పాత్ర అందటం లేదని కాలు పెట్టా నేను, అయిపోయింది నా పని, కథం, ఈ రోజుతో నన్ను చంపేస్తాడు అని మనసులో అనుకుంటూ గదగద గదగద వణికిపోతున్నాడండి. వణికిపోతుంటే శివుడు ఏం కావాలి నీకు అని అడిగాడండి. అలా పట్టుకుని దొంగని అలాగే పట్టుకొని ఏం కావాలి నీకు అని అడిగాడు. ఏమి వద్దు ఏమి వద్దు అని వణుక్కుంటూ చెప్పాడండి. సరే దింపాడు. నీకు ఆహారమే కదా కావాల్సింది అని ఆహారాన్ని తన పెద్ద ప్లేట్లో ఇలా అనంగానే ఆహారం వచ్చిందండి, తినమన్నాడండి. ఎదురుకుండా శివుడు ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నానో మర్చిపోయి ఆకలి మీద ఉన్నాడేమో టకటక శివుడు ముందరే ఆహారాన్ని నోట్లో కుక్కుకున్నాడండి. కుక్కుకున్న తర్వాత కడుపు నిండింది కదా, నీ కడుపు నిండింది కదా, ఇంక వెళ్ళిరా అన్నాడు. ఇంక వెళ్ళిరా అన్నాడు. సరే వెళ్తున్నా అనుకుంటూ వణుక్కుంటూనే ఆయన చూసుకుంటూ ఇలా వెనక్కి 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 వెళ్ళి పరిగెత్తాడండి. ఇంటికి పారిపోయాడు. ఆ నిమిషం నుంచి ఎప్పుడైతే శివుడు పట్టుకున్నాడో ఆ నిమిషం నుంచి ఇతనిలో మార్పు అనేది కలిగిందండి. దొంగతనాలు చెయ్యవద్దు, కష్టపడి పని చేసి కడుపు నింపుకుందాం, ఆలోచన మారిపోయిందండి. ఆలోచనే మారిపోయిందండి. ఆలోచన మారిపోయి అతడు మంచిగా దొంగతనాలు మానేసి మంచి బుద్ధితో సకర్మలు చేసుకుంటూ ఆ విధంగా కడుపు నింపుకుంటూ హాయిగా జీవించాడండి. తర్వాత వివాహం చేసుకొని పిల్లల్ని కనే చక్కగా కుటుంబం, ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చల్లగా ఆ శివుడే కాపాడుకుంటూ వచ్చాడండి. తన మీద కాలు పెట్టినా కూడా శివుడు అతడు పడిపోకుండా పట్టుకోవటమే కాకుండా అతనిలో జ్ఞానోదయాన్ని కలిగించి మార్పుని ఎలా తీసుకొచ్చాడో చూడండి. శివుడు బోళాశంకరుడేగా,
శివుడు అమాయకుడే కదా, మరి ఆ శివుణ్ణి, మంగళప్రదుడైన ఆ శివుణ్ణి శివ, శంకర అని ఒక్కసారన్నా మనం తలవకపోతే మన నాలుకేనా అండి? మీకు ఎటువంటి పనులు జరగాలన్నా మంగళప్రదుడైన శివుణ్ణి ప్రార్థించండి. బోళాశంకరుడు అమాయకుడు. నువ్వు చేసే శుద్ధమైన, పరిశుద్ధమైన నీ మనస్సుతో నువ్వు చేసే పూజలని మంచిగా స్వీకరించి నీకు కావలసిన శుభ ఫలితాలన్నీ ఇస్తాడండి. ఇది సత్యం, ఇది సత్యమండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.